హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ సెషన్‌లో కంప్లీట్‌గా మనం ప్రాక్టికల్ సెషన్ అయితే చూస్తాము. ఇది మనం ఓన్లీ థియరిటికల్‌గా చూసాము కదా లాస్ట్ టైమ్. సో, ఇప్పుడైతే మనం ప్రాక్టికల్‌గా ఎలా చేస్తామో చూస్తాం. ఓకే. ఆర్టికే క్వెరీని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏపీఐస్ కావాలి కదా! సో, ఏపీఐస్ కోసమని నేను సెపరేట్‌గా ఇంకొక ప్రాజెక్ట్ తీసుకొని ఏపీఐస్ బిల్డ్ చేయట్లేదు. జేసన్ ప్లేస్ హోల్డర్ అనే వాళ్ళు ఫేక్ ఏపీఐస్ ప్రొవైడ్ చేస్తారు. థర్డ్ పార్టీ లైబ్రరీస్ వాళ్ళు. రియల్ ఏపీఐస్ లాగానే ట్రీట్ చేసుకోవచ్చు వాటిని. సో, వాటిని కాల్ చేసుకుంటే డేటా వస్తది. పోస్ట్ అవుతది. డిలీట్ చేస్తే డిలీట్ అవుతది. సో, అలాంటి ఫంక్షనాలిటీస్ అయితే ఏపీఐకి ఫేక్ ఏపీఐకి ఉంటాయి. సో, మనం వాటిని ఎలా ఈ ఆర్టికే క్వెరీని యూజ్ చేసుకొని చేయగలుగుతాం అనేది చూస్తాం. ఓకే. సో, నాట్ ఓన్లీ థట్ మనం క్యాచ్ ఎలా చేస్తాం, మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ వి విల్ డిస్కస్ అట్ హియర్ ఓన్లీ. ఓకే. జేసన్ ప్లేస్ హోల్డర్ టైపింగ్ కోడ్.కామ్ ఉంది కదా! సో, ఈ వెబ్‌సైట్‌లోకి అయితే ఎళ్ళండి. సో, మీకు ఇక్కడ చాలా ఏపీఐస్ ఉంటాయి ఫ్రీగా. సో, వాటిని మనం డైరెక్ట్‌గా కాల్ చేసుకోవచ్చు యూఐలో. సో, బ్యాక్ ఎండ్ సపోర్ట్ కూడా లేకుండా. యాహ్! సో, ఇక్కడ మీరు చూస్తే పోస్ట్ అనేది ఒక ఏపీఐ ఎండ్ పాయింట్. ఓకే. సో, ఈ ఏపీఐని కాల్ చేస్తే సమ్ కైండ్ ఆఫ్ డేటా అనేదొస్తది. సో, అది మన వెబ్‌సైట్‌లో చూపెట్టుకోవచ్చు. ఓకే. సో, దీనిపైన క్లిక్ చేయండి పోస్ట్ పైన. సో, ఇక్కడ మీరు చూస్తే ఒక జేస్ అనేది ఉంది ఇక్కడ. ఓకే. సో, ఇది అరే కదా! సో, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో, అప్పుడు నాకు ఎన్ని వరకున్నాయి? లాస్ట్ వరకు చూస్తే ఐడీ 100 అని ఉంది. అంటే ఇక్కడ ఒక 100 థింగ్స్ ఉన్నాయి. ఓకే. సో, 100 పోస్ట్‌లున్నవి. సో, వాటిని మనం మన యూఐలో ఎలా చూపెట్టగలుగుతాం? ఏపీఐని కాల్ చేసుకొని అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, నాకు రియాక్ట్ ప్రాజెక్ట్ లెఫ్ట్ సైడ్‌లో ఉంది అండ్ రైట్ సైడ్‌లో ప్రాజెక్ట్ రన్ అవుతుంది. 5173 పైన. సో, నాకు ఓన్లీ యాప్.jsxలో హలో అని ఉంది. సో, నాకు ఎలాంటి ఫంక్షనాలిటీస్ అయితే లేవు. ఓకే. యాహ్! సో, మనం ఫస్ట్ ఏం జేసుకోవాలి? ఓకే. ఒక స్లైస్ క్రియేట్ చేసుకోవాలి. ఏపీఐ స్లైస్. దెన్ ఆఫ్టర్ మీకిక్కడ స్టెప్స్‌లో చూపెట్టినట్టు ఇక్కడ క్రియేట్ ఏపీఐ ఉంది గదా! సో, క్రియేట్ ఏపీఐ అనేది ఒక స్లైస్. సో, ఆ స్లైస్‌ని క్రియేట్ చేసుకొని స్టోర్‌లోకి అసైన్ జేసుకోవాలి. తర్వాత మనకి ఎక్కడ ఏ కంపోనెంట్‌లో ఆ ఏపీఐని కాల్ చేసుకోవాలనుకుంటే ఏపీఐ ఈజీగా కాల్ చేసుకోవచ్చు. సింపుల్. వెరీ ఈజీ. మీకు చెప్తుంటే ఇంకా ఈజీగా అర్థమవుతది. యాహ్! సో, ఈ ఎస్ఆర్‌సి లోపలనే సర్వీస్ లాగా ఒకటి తీసుకోండి. ఫోల్డర్ నేమ్ దాని లోపల ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే. సర్వీసెస్. సో, దీని లోపల ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఏంటి ఇప్పుడు మనం చేసేది జేసన్ ప్లేస్ హోల్డర్ వాళ్ళయి ఏపీఐస్. సో, నేనేం చేస్తున్నా సర్వీస్ నేమ్ జేసన్ ప్లేస్ హోల్డర్ ఏపీఐ అని రాసేస్తున్నా సింపుల్‌గా. జేసన్ ప్లేస్ హోల్డర్ ఏపీఐ డాట్ జేఎస్. ఓకే. సో, మీ ఇష్టం. మీ ఇష్టమున్న నేమ్ పెట్టుకోవచ్చు. సర్వీస్‌కి తగ్గట్టు. యాహ్! అండ్ నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి? ఫస్ట్ అయితే క్రియేట్ ఏపీఐ ఉంటది గదా! సో, దాన్ని ఇంపోర్ట్ జేసుకోవాలి. గుడ్. ఫస్ట్ స్లైస్ డిక్లరేషన్ చేయాలి గదా! జేసన్ ప్లేస్ హోల్డర్ ఏపీఐ ఈజ్ ఈక్వల్ టు క్రియేట్ ఏపీఐ అనేది ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్‌ని కాల్ చేసుకునేటప్పుడు దాంట్లో డేటా పంపియాలి. ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ జేసన్‌లో. ఓకే. అండ్ సారీ రెడ్యూసర్ పాత్ అని ఒకటుంటది. యాహ్! సో, ఈ రెడ్యూసర్ పాత్ ఏమో మనం స్టోర్‌లో డిఫైన్ చేసుకునేటప్పుడు మిడిల్‌వేర్ తీసుకోవాలన్నా, లేదంటే ఇక్కడి నుంచి రెడ్యూసర్ ప్రాపర్టీ కింద ఇవ్వాలన్నా గూడా ఈ రెడ్యూసర్ పాత్ అనేది ఇంపార్టెంట్. సో, ఈ నేమ్ పైనే మనకి డేటా అంతా స్టోర్ చేసుకుంటది. ఓకే. గ్లోబల్‌గా ఈ నేమ్ పైన. ఓకే. సో, సేమ్ నేమ్ ఇచ్చాను. మనకి స్లైస్ పేరు ఏదైతే ఉందో సేమ్ అలాంటిదే ఇక్కడ రెడ్యూసర్ పాత్ కింద గూడా ఇచ్చేసాను. సింపుల్. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి? బేస్ క్వెరీ రాసుకోవాలి. సో, ఈ బేస్ క్వెరీలో హెడర్స్, యూఆర్ఎల్ యూఆర్ఎల్ స్లాష్ పోస్ట్ అని ఉంటే ఆ పోస్ట్ ఏపీఐ. కామెంట్స్ అని ఉంటే కామెంట్స్ ఏపీఐ. ఆల్బమ్స్ ఉంటే ఆల్బమ్స్ ఏపీఐ. అంటే మీకేం అర్థమైతుంది ఇక్కడ సింపుల్‌గా? సో, ఈ యూఆర్ఎల్ అనేది అన్నిటికి సేమే. సో, ఈ బేస్ క్వెరీలో ఈ యూఆర్ఎల్ మనం ఒకసారి రాసుకున్నామంటే ఎండ్ పాయింట్‌లో మళ్ళీ ప్రతిసారి రాయనవసరం లేదు. ఒకసారి డిఫైన్ చేస్తే సరిపోతది. సో, అలాంటి ఫీచర్ అయితే మనకి ఆర్టికే క్వెరీ వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో, సింపుల్‌గా వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఫెచ్ బేస్ క్వెరీ. ఓకే. సో, ఇది కూడా ఒక ఫంక్షన్. దీని లోపలికి ఆబ్జెక్ట్ పాస్ చేసుకోవాలి. అండ్ దీని లోపల బేస్ యూఆర్ఎల్. సో, యూఆర్ఎల్‌లో మనం వీళ్ళ వెబ్‌సైట్ నేమ్ ఇవ్వాలి. ఓకే. ఇచ్చేసామా? గుడ్. సో, ఫెచ్ బేస్ క్వెరీ కూడా మనం రాసేసాం. అండ్ నెక్స్ట్ ఫైనల్‌గా మనం రాయాల్సింది అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎండ్ పాయింట్స్ రాయాలి. సో, ఎండ్ పాయింట్స్ అంటే దీని పక్కకి తోకలాగా లాస్ట్‌లో ఉంటాయి గదా! సో, వాటిని ఎండ్ పాయింట్స్ అంటారు. సో, ఈ ఎండ్ పాయింట్స్‌లో ఇదొక ఫంక్షన్ తీసుకుంటది. యారో ఫంక్షన్ తీసుకుందాం. సో, దట్ ఈస్ నథింగ్ బట్ బిల్డర్. సో, ఇట్ విల్ రిటర్న్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇక్కడ మనం ప్రాపర్టీ నేమ్ కింద ఒక ఫంక్షన్ లాగా రాసుకోవాలి.
సో, ఈ నేమ్‌తోనే మనకి ఒక హుక్ జనరేట్ అయ్యి, ఆ హుక్‌ని యూఐలో కాల్ చేసుకోవచ్చు. సో, నేను గోయింగ్ ఫార్వర్డ్ మీకు లాస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియోలో కల్లా మొత్తం క్లారిటీగా అర్థమవుతాయి అన్నీ. ఓకే. సో, గెట్ పోస్ట్ అనేది తీసుకున్నాను. ఇదేంటంటే బిల్డర్‌లో నుంచెళ్ళి ఒక క్వెరీ వస్తది బేసికల్లీ. సో, మనకి గెట్ అంటేనేమో పేరు తీసుకోవాలి. పోస్ట్ అంటేనేమో మ్యూటేషన్ తీసుకోవాలి. సో, పోస్ట్ మనం స్టార్టింగ్‌లో డిస్కస్ చేసాం గదా! డిలీట్, ప్యాచ్ సో, ఇలాంటి థింగ్స్ ఉంటే మనం మ్యూటేషన్ తీసుకోవాలి. అదే గెట్ ఉందనుకో ఇక్కడ బిల్డర్ డాట్ క్వెరీ అని తీసుకుంటాం. ఓకే. సో, అది గుర్తుంచుకోవాలి. అది వాళ్ళు ప్యాకేజ్‌లో అలా రాశారు. సో, వాటిని మనం కాల్ చేసుకోవాలి. ఓకే. సో, ఇది నేను ఇంకోలాగా రాసా అంటే కుదరదు. ఓకే. మీకిది అర్థమైంది గదా! యాహ్! సో, ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా గూడా మీరు కామెంట్ చేయండి. ఓకే. గుడ్. ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తది ఈ ఫంక్షన్ గూడా క్వెరీ అనేది. అండ్ ఈ క్వెరీ లోపల సో, ఇది గూడా ఒక ఫంక్షన్. ఓకే. సో, ఇవైతే మీరు గుర్తుంచుకోవాలి. సో, యాస్ ఆఫ్ నౌ అయితే ఓన్లీ స్టార్టింగ్ ఒకటేసారి రాస్తాం మనం. మనం నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు సో, ఇదే లాజిక్‌ని యూజ్ చేసుకుంటాం. ఓకే. సింపుల్. సో, మీరు బాగా కంగారు పడనవసరం లేదు. అన్నీ గుర్తుంచుకోవాలంటే అవసరం లేదు. మనకి ఆన్‌లైన్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. సో, అక్కడికెళ్ళి సెర్చ్ చేశామనుకో ఎవరో ఒకరు ఎగ్జాంపుల్స్ ఇస్తారు. సో, ఆ ఎగ్జాంపుల్స్ మన దాంట్లో కాపీ చేసుకొని సో, నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇదే కొంచెం లాజిక్‌ని రీయూజ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతది. ఓకే. ఎఫిషియన్సీ అనేది చాలా అన్నీ గుర్తుపెట్టుకోవడం కాకుండా ఎఫిషియన్సీ అనేది ఇంపార్టెంట్. బట్ బేసిక్ థింగ్స్ ఇవైతే. చాలా బేసిక్ థింగ్స్ ఇవి. ఆర్‌టికే క్వెరీలో. సో, మీరు ఇవి గుర్తుపెట్టుకుంటే బెటర్. ఓకే. అండ్ యాహ్! సో, ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్‌కి ఈ పోస్ట్ అనేది లాస్ట్‌లో యాడ్ అవుతదన్నట్టు దాని మీనింగ్. ఓకే. దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకుందాం. ఓకే. గుడ్. అండ్ ఇంకొకటి కూడా మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి కాన్స్టెంట్. హుక్. ఈ హుక్ ఏమో కాంపోనెంట్‌లలో కాల్ చేసుకుంటాం. ఈ ఇక్కడ ఎక్స్‌పోర్ట్ పెట్టాంగా ఈ స్లైస్. సో, ఇది స్టోర్‌లో డిఫైన్ చేస్తాం. ఓకే. ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచో చేసుకోవాలి. జేసన్ ప్లేస్ హోల్డర్ ఏపీఐ నుంచెళ్ళి మనం యూజ్ అని టైప్ చేసినా సరిపోతది. ఇక్కడ చూడండి. నాకు డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా ఇక్కడ వచ్చేస్తున్నాయి. యూజ్ గెట్ పోస్ట్ క్వెరీ అని వస్తుంది. అంటే ఇది ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యి వస్తది. మనం మళ్ళీ మళ్ళీ రాయనవసరం లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చే నేమ్ ఉంటది గదా! సో, దీంట్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వస్తది ఇక్కడ. యూజ్ తర్వాత. ఓకే. ఇదొక కస్టమ్ హుక్ ఆటోమేటిక్‌గా జనరేట్ అయిన కస్టమ్ హుక్. అది ఆర్‌టికే క్వెరీ వాళ్ళ దగ్గరనే మనకి ఇంప్లిమెంటేషన్ అయ్యి వస్తది. సో, వాటిని యూజ్ చేసుకోవడమే అంతే. ఓకే. సో, పోస్ట్ అనేది తీసుకోవాలి. లాస్ట్‌లో క్వెరీ యాడ్ అవుతది. సో, ఇఫ్ ఇట్ ఈస్ మ్యూటేషన్ అనుకోండి, మ్యూటేషన్ అడుగుతది. అలా సింపుల్. సో, ఇక్కడి వరకైతే మన స్లైస్ అయితే బానే వర్క్ అవుతున్నట్టు ఉంది. అండ్ వన్స్ సో, ఇక్కడ మీరిక్కడ చూస్తే ఈ స్లాష్ ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టుకోండి కొంచెం బెటర్‌గా ఉంటది. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అనుకున్నప్పుడు స్టోర్‌లోకెళ్ళాలి. ఓకే. స్టోర్ ఇక్కడ ఉంటది. ఇన్‌కేస్ మీ దాంట్లో స్టోర్ లేకపోతే మాత్రం కాన్ఫిగరేషన్ చేసుకోండి. లాస్ట్ టైమ్ నేను రియాక్ట్‌లో కూడా చేపిచ్చాను. ఓకే. సో, సింపుల్ ఇవే 4 లైన్స్ పెట్టాలి. నెక్స్ట్ ప్రొవైడర్‌తోని ట్రాప్ చేయాలి. మెయిన్ డాట్ జీఎస్ఎక్స్‌ని. ఓకే. సో, ప్రొవైడర్‌లో నుంచి ఇలా తీసుకుంటే మన స్టోర్ అనేది యాప్ కంప్లీట్‌గా యాక్సెస్ చేసుకుంటది. ఇలా ప్రొవైడర్‌లో ర్యాప్ చేసి పెడితే. సింపుల్. సో, ఇక్కడ రెడ్యూసర్ ఉంది గదా! సో, ఈ రెడ్యూసర్‌లో మనం డైనమిక్‌గా రెడ్యూసర్‌నివ్వాలి. సో, అది ఎలా ఇస్తామంటే జేసన్ ప్లేస్ హోల్డర్ డాట్ రెడ్యూసర్ పాత్ అని చెప్పాను గదా! సో, ఆ పాత్‌కి ప్రాపర్టీ లాగా తీసుకొని అండ్ జేసన్ ప్లేస్ హోల్డర్ లోపలనే రెడ్యూసర్ అనేది ఉంటది. సో, ఇలా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ రెడ్యూసర్ తర్వాత మిడిల్‌వేర్స్ కూడా ఉంటాయి. సో, బేసికల్లీ ఈ మిడిల్‌వేర్ ఎందుకంటే క్యాచ్ చేసుకోవాలన్న డేటాని సో, అలాంటి కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ చేసుకోవాలంటే మిడిల్‌వేర్ వాడుకోవాలి. ఓకే. సో, ఎగ్జిస్టింగ్‌గా మన ఈ స్లైస్ ఉంటది గదా! ఇప్పుడు మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన జేసన్ ప్లేస్ హోల్డర్ ఏపీఐ ఉంది గదా! సో, దాంట్లో మిడిల్‌వేర్ ఒస్తది. సో, అది మన డిఫాల్ట్ స్టోర్‌లో ఉండే మిడిల్‌వేర్‌కి కాంకాట్ చేయాలన్నట్టు. యాడ్ చేసుకోవాలి. ఓకే. సో, ఇది ఏంటి ఇదొక ఫంక్షన్. సో, ఇదేంటి డిఫాల్ట్ మిడిల్‌వేర్ అనుకుందాం. ఓకే. డిఫాల్ట్ మిడిల్‌వేర్ ఇది కాల్ చేసుకొని డాట్ కాంకాట్ చేసుకోవాలి. ఏది జేసన్ ప్లేస్ హోల్డర్ నుంచి వచ్చిన మిడిల్‌వేర్‌ని. సో, అంతే. అండ్ మనం ఫైనల్‌గా ఏం చేయాలి? ఇది ఒక దగ్గర కాల్ చేసుకోవాలి ఈ మెథడ్‌ని. ఓకే. ఇష్యూ వచ్చినా కూడా కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్ నాకు మోటివేట్ చేస్తది. ఓకే. యాప్ లోపల యాప్ లోపల ఇప్పుడు మన ఐపీని కాల్ చేసుకోవాలి బేసికల్లీ రైట్? యాహ్! సో, ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? ఒక కాన్స్టెంట్ ఆబ్జెక్ట్ ఇన్‌స్ట్రక్షన్ చేసుకోవాలి. అక్కడ హుక్‌లో నుంచెల్లి మనం ఇక్కడ హుక్ రాసాం గదా! సో, మీకు చూపిస్తా.
సో, ఇక్కడ హుక్ రాసాంగా, ఈ హుక్‌ని అక్కడ ఇంపోర్ట్ చేసుకొని, దాని లోపల నుంచే మనకి డేటా వస్తది. ఒక ఆబ్జెక్ట్ లాగా. సో, దాన్ని మనం డీస్ట్రక్షన్ చేసుకుంటే సరిపోతది. అండ్ తర్వాత ఎర్రర్. సో, ఈ నేమ్స్ అయితే ఖచ్చితంగా ప్రాపర్‌గా ఉండాలి. లేదంటే అది ఎర్రర్ త్రో చేస్తది. ఇన్‌కేస్ మీకిక్కడ 3 ఆర్ 4 అలా ఏపీఐస్ ఉన్నాయనుకోండి. సో, మరి అన్నిటికి సేమ్ నేమ్ పెడితే డిక్లరేషన్ డిఫరెంట్‌గా రావచ్చు కదా అనుకోవచ్చు. అప్పుడు నేమ్డ్ అలియాస్ వాడుకోవచ్చు మీరు. ఓకే. సో, నేమ్డ్ అలియాస్ డీస్ట్రక్షన్ అంటారు కదా! సింపుల్. సో, ఇప్పుడు నాకు అంతా ఒకటే ఉంది కాబట్టి, నేను ఒకటే చేస్తున్నా. ఈజ్ లోడింగ్ అండ్ వి ఆర్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ యూజ్ గెట్ పోస్ట్ క్వెరీ ఉంది కదా! సో, దీన్ని కాల్ చేసుకొని ఇంతే. సో, ఈ డేటా మనకి డైరెక్ట్‌గా చూపించుకోవచ్చు ఇగ యూజర్‌కి. ఓకే. సో, ఈ డేటా ఎలా వస్తుంది మనకి? సో, పోస్ట్ మీద క్లిక్ చేస్తే కనిపించేస్తది. ఓకే. సో, ఇక్కడ ఒక అర్రే ఉంది. అర్రే లోపల ఆబ్జెక్ట్ ఉంది. సో, విత్ దీస్ వాల్యూస్. సో, నేనేం చేసుకోవాలి? ఈ అర్రేలో వచ్చింది కాబట్టి నేను ఇటరేషన్ చేసుకోవాలి బై యూజింగ్ మ్యాప్ మెథడ్. ఎర్రర్ ఉంటే లోడింగ్ అనేది పెట్టేద్దాం. ఓకే. సింపుల్. సో, మనకి ఎర్రర్స్ వస్తాయి. సో, ఆ ఎర్రర్స్‌ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది అంతే. ఇన్‌కేస్ ఒకవేళ వస్తే, సో, వాటిని ఆ ఎర్రర్స్ చేయడమే మన ఇంపార్టెంట్. సో, రాసే కోడ్ కంటే గూడా. ఓకే. సో, మీరు ఎర్రర్స్ వస్తాయని మాత్రం అస్సలు భయపడొద్దు. ఓకే. సో, ఇప్పుడైతే బానే ఉంది. సో, లెట్స్ సీ. సో, నాకిక్కడ ఏం రావట్లేదు ప్రెజెంట్ అయితే. సో, మీరేం జేసుకోవచ్చు, డీబగ్ జేసుకోవచ్చు. ఎలా డీబగ్ జేసుకోవచ్చు? అసలు ఈ డేటాలోకి మనకి డేటా ఉందా లేదా? ఓకే. కన్సోల్ డాట్ లాగ్ డేటా. సో, ఇక్కడ మీరు చూస్తే డేటా వచ్చింది నాకు యాక్చువల్‌గా. ఇక్కడ కర్లీ బ్రేస్ ఇచ్చారు గదా! సో, దాన్ని రిమూవ్ చేసేసుకోండి. అండ్ నాకిక్కడ రెండర్ అయింది కంటెంట్ అయితే. బట్ నాకు అలా గాదు ఇక కావాల్సింది. సో, దీనిపైన హోవర్ చేస్తే కీ అనేది ఒకటుంది. సో, ఆ కీనే ఇవ్వాలి యూనిక్‌నెస్ కోసం. ఇంతకుముందుకు ఐడీ ఇచ్చాను. సో, అది మీరు కరెక్ట్ చేసుకోవాల్సొస్తది. ఓకే. సింపుల్ యాస్ ఇట్. సో, నా డేటా అంతా రెండర్ అయింది. సో, నాకు ఇలా గాదు. సో, ఇవన్నీ నాకొక లింక్ లాగా ఉండాలి. సో, దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఇన్ డీటెయిల్‌గా ఆ పోస్ట్ గురించి రావాలి అనుకుంటున్నా. సో, అప్పుడేం చేయొచ్చు మనం? సో, ఈ డివ్‌లోనే మనం యాంకర్ ట్యాగ్ పెట్టుకోవచ్చు. లేదంటే ఈ డివ్‌ని యాంకర్ ట్యాగ్ గూడా అనుకోవచ్చు. సింపుల్. సో, ఇది అని పెట్టేస్తే సరిపోతది. కర్లీ బ్రేస్ అండ్ బ్యాక్‌టిక్స్. ఇక్కడ ఐడీ. సో, పోస్ట్ ఐడీ గదా! పోస్ట్ డాట్ ఐడీ గదా! అండ్ స్లాష్ పోస్ట్ ఉందనుకుందాం. ఓకే. సో, దీని పైన రిఫ్రెష్ చేస్తే సో, ఈ మ్యాప్‌కి మీరు క్వెషన్ మార్క్ పెట్టుకోండి. సో, రెండర్ చేసినప్పుడు సో, రెండర్ చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి ఇష్యూ ఉండదు. సో, ఇది కొంచెం కిందకి తీద్దాం. గుడ్. అండ్ ఇదంతా చూస్తే ఒకటే లైన్‌లో ఉంది. అసలు నాకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. సో, ఒక లీస్ట్ లాగా పెట్టేద్దాం. సో, యాంకర్ ట్యాగ్ పైన ఒక లీస్ట్ పెట్టేస్తే సరిపోతది. ఇండెక్స్. ఓకే. సో, నాకు ఒక్కొక్క లీస్ట్ లాగా డిజైన్ అయితే వచ్చేసింది. గుడ్. బానే ఉంది. సో, నేనిప్పుడు ఫస్ట్ దాని పైన క్లిక్ చేస్తున్నా. ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తుంటే అసలు ఏం అవ్వట్లేదు. అప్డేట్ జేఎస్ఎక్స్‌ని రౌట్ 2 రాస్తారు. సో, ఇదంతా ఒక హోమ్ లాగా అనుకోని ఎస్ఆర్‌సి లోపల ఒక హోమ్ కాంపోనెంట్ క్రియేట్ చేసుకొని సో, మీకిది కొంచెం అర్థం కాకపోతే పర్లేదు. మీకు స్లోగా అర్థమవుతది. సో, దీన్ని హోమ్‌లాగా ఒక కాంపోనెంట్ లాగా చేసుకున్నా. ఇంతకుముందు డైరెక్ట్‌గా యాప్‌లోనే రాసాం కదా! సో, అలా కాకుండా ఒక కాంపోనెంట్ లాగా చేసి పెట్టేసుకున్నా. దాంట్లో ఉన్న లాజిక్ దాంట్లో ఉంటది. ఓకే. సో, సింపుల్ యాస్ దట్. అండ్ ఏమేమి కావాలి మనకి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు? బ్రౌజర్ రౌటర్ కావాలి. రౌట్స్ కావాలి. రౌట్ కావాలి. ఓకే. సో, ఈ డివ్ లోపల బ్రౌజర్ రౌటర్ అండ్ రౌట్స్ అండ్ రౌట్. ఓకే. అండ్ ఇక్కడ పాత్ ఇవ్వాలి కదా! ఒకవేళ పాత్ స్లాష్ అయ్యుంటే ఐ వాంట్ టు షో ది ఎలిమెంట్. ఎలిమెంట్ ఏం చూపెట్టాలి? హోమ్ చూపెట్టాలి. ఓకే. సో, ఇది కాంపోనెంట్‌లో చేసుకొని అట్లా పెట్టేసినాం. ఓకే. గుడ్ బానే ఉంది. సో, ఇంకొక రౌట్ ఏంటి? డైనమిక్ రౌట్ ఇప్పుడు. ఓకే. సో, దీనిపైన క్లిక్ చేస్తున్నప్పుడు పోస్ట్ పైన క్లిక్ చేస్తున్నప్పుడు ఐడీ అండ్ పోస్ట్ వస్తది కదా! సో, సేమ్ అలాంటిదే పెట్టుకోవాలి ఇక్కడ కూడా. సో, ఐడీ ఇవ్వాలి అండ్ పోస్ట్. ఓకే. సో, నాకిక్కడ ఏం చూపెట్టాలి కాంపోనెంట్ పోస్ట్ డేటా అని పెట్టేద్దాం ఇప్పటికైతే. సో, ఈ పోస్ట్ డేటా కాంపోనెంట్‌ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి.
ఒక సెపరేట్ ఫైల్ క్రియేట్ చేసుకొని రియాడ్ ఆల్ ఫంక్షన్స్ ఇయ్యి. గుడ్. అండ్ సో ఇక్కడ ఐడీ వస్తది. అది ఎక్కడి నుంచి వస్తది? యూజ్ పారామ్‌లో నుంచి వస్తది. సో పారామీటర్‌లో పంపిస్తున్నాం పైన. యూఆర్ఎల్ పంపిస్తున్నాం కాబట్టి పారామ్‌లో తీసుకోవాలి. ఓకే. అండ్ జస్ట్ అసలు ఈ ఐడీ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుందాం. అంతే. అదే ఈ కాంపోనెంట్. అండ్ ఇక్కడ ఇంపోర్ట్ పెట్టాలి కదా! సజెషన్స్ అయితే ఏమి ఇస్తలేదు. బట్ డైరెక్ట్‌గా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. పోస్ట్ డేటా. యాహ్! గుడ్. సో నేనిప్పుడు ఏంటి ఒక పోస్ట్ మీద క్లిక్ చేశానంటే ఆ పోస్ట్ నంబర్ రావాలి ఇక్కడ. సో ఇదంతా బానే వర్క్ అవుతుంది. ఓకే. పోస్ట్ డేటాలో ఉన్న థింగ్ కూడా బానే వర్క్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇంకొక ఏపీఐని కాల్ చేసుకోవాలి. అది కూడా జీఎస్ఎం ప్లేస్ హోల్డర్ అని ఉంటది. కొంచెం బ్యాకెళ్ళేసి సో ఇక మీరు చూసుకోండి. post/1 అని ఉంది. సో 1 అనేది దాని ఐడీ. సో సెకండ్ దాని మీద 2 అని పెట్టామంటే సెకండ్ పోస్ట్ డీటెయిల్స్ వస్తాయి. 3 అని పెడితే థర్డ్ పోస్ట్‌ది వస్తది. ఓకే. సో ఇప్పుడు మీరేం చేశారు? ఓకే. సో నేనేం చేస్తున్నా ఇప్పుడు ఈ ఐడీని తీసుకొని ఇంకొక ఏపీఐ రాసుకోవాలి కదా! సో మీరేం చేశారంటే ఫస్ట్ సారి మీకు కొంచెం హార్డ్ ఉంటది. సెకండ్ టైమ్ అయితే మీకు చాలా ఈజీ ఉంటది. చాలా ఫాస్ట్‌గా అయిపోతది. సో మీరు మళ్ళా ఏపీఐ కనెక్ట్ చేసుకోవాలంటే అంటే ఈ ఆర్‌టీకే క్వెరీని వాడకుండా రాసుకోవాలనుకుంటే చాలా పెద్ద ప్రాసెస్. మళ్ళేం జేయాలి? యూజర్ ఫైల్ పెట్టాలి. చాలా థింగ్స్ పెట్టాలి. సో, అవన్నీ గాకుండా ఇక్కడనే సింపుల్‌గా చాలా సింపుల్‌గా పోస్ట్ బై ఐడీ అని బెట్టేసి ఓకే. సో, ఇది గూడా సేమ్ బిల్డర్ డాట్ క్వెరీనే. ఓకే. సో, ఇదేం జేస్తది? ఒక ఆబ్జెక్ట్‌ని రిటర్న్ జేస్తది. అండ్ క్వెరీ తీసుకొని సో, ఇది గూడా ఒక యారో ఫంక్షన్. సో, ఈ యారో ఫంక్షన్‌లకి పారామ్స్ అనేది పంపియాలి మనం. ఓకే. సో, బేసికల్లీ దీని యూజ్ కేస్ ఏంటంటే డేటా పంపించుకోవాలంటే ఏపీఐకి. ఓకే. సో, థట్స్ ఇట్. నథింగ్ ఎనిమోర్. ఓకే. సో, నాకిక్కడ పారామ్స్‌లో ఐడీ వస్తుంది. సో, నువ్వు డైరెక్ట్‌గా పారామ్స్ అని ఇవ్వనవసరం లేదు. ఐడీ అని ఇవ్వచ్చు. ఒకటే ఉంది కాబట్టి. ఓకే. అండ్ సో, ఏపీఐ అంటే బ్యాక్‌టిక్స్‌లో పెట్టాను. ఎందుకంటే మనకు డైనమిక్‌గా ఉండాలి ఏపీఐ అనేది. సో, స్లాష్ పోస్ట్ స్లాష్ ఈఐడీ. ఓకే. సో, ఇప్పుడు మీరేం చేశారు? సో, యూజ్ అని ఒకటి టైప్ చేశారంటే మీకు ఇక్కడ చూపిచ్చేస్తది ఆల్రెడీ. యూజ్ గెట్ పోస్ట్ బై ఐడీ క్వెరీ అని. అంతే. సో, మన సర్వీస్‌లో నెక్స్ట్ ఏపీఐని కూడా రాసేసాం సింపుల్‌గా 3, 4 లైన్స్‌లా. సో, దీన్నేం చేస్తాం మళ్ళీ తీసుకుపోయి ఇప్పుడు పోస్ట్ డేటాలో పంపియాలి దీన్ని. సో, ఇక్కడ ఏం చేస్తాం సేమ్ మన ఇంతకుముందుకు డేటా ఎర్రర్ అండ్ ఈజ్ లోడింగ్ అనేది పెట్టాలి ఖచ్చితంగా. ఓకే. అండ్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం అది యూజ్ గెట్ పోస్ట్ బై ఐడీ ఉంది కదా! సో, దీంట్లోకి ఐడీని పాస్ చేసుకోవాలి. అప్పుడే డేటా వస్తది. సో, పారామీటర్ నుంచి వచ్చిన డేటా ఇక్కడికెళ్తది. అండ్ దీని లోపల మనకు లాజిక్ ఏం రాసాం? ఆ ఐడీని తీసుకొని ఏపీఐని కాల్ చేసేలాగా ఉంది డైనమిక్‌గా. సో, ఐ థింక్ హోప్ ఇట్ విల్ వర్క్. సో, చూద్దాం వర్క్ అవుతదో లేదో కూడా తెలీదు. బట్ చూద్దాం. ఓకే. సో, ఇది తీసేసి డైరెక్ట్‌గా నేనేం చేస్తున్నానంటే డేటా. సో, ఇన్ కేస్ డేటా ఉంటేనే ఐ వాంట్ టు రెండర్ దిస్ అన్నట్టు చెప్తున్నా. అండ్ మీరు దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్‌గా ఒక ఇంటర్‌ఫేస్ వస్తది. యాహ్! సో, యూజర్ ఐడీ అండ్ టైటిల్, బాడీ అట్లా వచ్చేస్తుంది. సో, నాకు టైటిల్ అండ్ బాడీ చూపెట్టాలనుకుంటున్నా. ఆఫ్ ది రెస్పెక్టివ్ పోస్ట్ అనుకున్నప్పుడు. సో, టైటిల్ అండ్ సిమిలర్‌గా డేటా డాట్ సో, మనకి డేటా అయితే చూపెట్టాం. సో, ఎర్రర్ అండ్ ఈజ్ లోడింగ్ సేమ్ మనం ఇక్కడైతే ఎలా రాసామో హోమ్ పేజ్‌లో సో, ఇయే థింగ్స్ వస్తాయి అక్కడ గూడా సింపుల్. ఓకే. యాహ్! సో, ఇప్పుడు మనం దీనిపైన క్లిక్ జేస్తే, నేను మీకు క్యాచీ ఎలా వర్క్ అవుతుందో అయన్నీ గూడా చూపిస్తాను. సో, మీరేం వరీ అవసరం లేదు. యాహ్! నెట్‌వర్క్‌లోకెళ్ళి సో, ఏదో ఒక పోస్ట్ పైన క్లిక్ చేద్దాం. ఫస్ట్ దాని పైన క్లిక్ చేద్దాం. యాహ్! సో, నాకిక్కడ ఫస్ట్‌ది కాల్ అయింది. బ్యాకొచ్చాను. ఓకే. సో, పోస్ట్ కూడా కాల్ అయింది. గుడ్. ప్రతి దాని పైన క్లిక్ చేస్తుంటే ఆ ఏపీఐ కాల్ అవుతుంది. డేటా వచ్చేస్తుంది. ఓకే. బానే ఉంది. సో, మరి ఇది క్యాచ్ ఎక్కడైతుంది? ఇప్పుడైతే అవుతలేదు. ఎందుకంటే మన పేజ్ అంతా గూడా హార్డ్ రీలోడ్ పెట్టాము. సో, ఇక్కడ మీరు చూస్తే ఈ ఐకాన్ పైన బ్లూ కలర్‌ది ఒకటొచ్చి తిరిగిపోతుంది. అది హార్డ్ రీలోడ్. ఆ హార్డ్ రీలోడ్‌ని మనం చేంజ్ చేయాలి. సో, సింగిల్ పేజ్ లాగా చేంజ్ చేయాలి. సో, డైరెక్ట్‌గా ఇక్కడ మనం ఏంటి యాంకర్ ట్యాగ్ లాగా వాడాము హోమ్ పేజ్‌లో. సో, ఈ యాంకర్ ట్యాగ్ ఏం చేస్తదంటే డైరెక్ట్‌గా పేజ్ అంతా లోడ్ చేసేస్తది.
ఓకే. సో, మీరు చూస్తే చంక్స్ గూడా మళ్ళీ మళ్ళీ లోడ్ అయితున్నాయి. సో, దీనివల్ల ఏంటంటే పర్‌ఫార్మెన్స్ ఇష్యూస్ ఒస్తాయి. యూజర్ ఎక్స్‌పీరియన్స్ అంత బావుండదు. సో, మనం ఏం జేసుకోవచ్చు, ఈ యాంకర్ ట్యాగ్‌ని రిమూవ్ చేసుకొని లింక్ అనేది ఒకటి వాడుకోవచ్చు. సో, లింక్ అనేది రియాక్ట్ ఔటర్ డంప్ వల్ల ఇస్తారు. అసలు ఇది హెచ్‌డిఎఫ్ తీసుకోదు. 2 అని ఒకటుంటది. ఓకే. సో, 2 అనే అట్రిబ్యూట్ ఇస్తేనే మనకి పాస్ అవుతది నెక్స్ట్ పేజ్‌లోకి. హెచ్‌డిఎఫ్ అంటే యాంకర్ ట్యాగ్‌లోకొస్తది. సో, అదొక చేంజ్ గూడా. యాహ్! సో, నేను ఫస్ట్ దాని మీద క్లిక్ జేసినప్పుడు నాకు ఓన్లీ చంక్స్ గూడా లోడ్ అవ్వలేదు. స్టాటిక్‌గా మనకి ఎలాంటి ఇంతకుముందుకు ప్రీవియస్ చంక్స్ అయితే ఉన్నాయో అవే తీసుకుంది. ఓకే. సో, నేను మళ్ళీ దీన్ని రిమూవ్ చేసేస్తున్నా అండ్ బ్యాకెళ్తున్నా. సో, బ్యాకొచ్చినప్పుడు నాకు ఎలాంటి ఏపీఐ కాల్ అవ్వలేదు. చూసారా? సో, ఇంతకుముందుకు యాంకర్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడేమో అలా అవుతుంది. పేజ్ అంతా గూడా హార్డ్ రీలోడ్ అయితుంది. సో, అలా అవ్వకుండా మనం లింక్స్ అయితే వాడుకోవచ్చు. సింపుల్ యాస్ దట్. సో, ఇక మిడిల్‌వేర్ ఇచ్చాముగా. సో, ఈ మిడిల్‌వేర్‌లో కంప్లీట్‌గా లాజిక్ ఉంటది. ఓకే. సో, ఒక్కసారి ఆ ఏపీఐ కాల్ అయిందంటే మళ్ళీ ఏపీఐ కాల్ అవ్వద్దు. అదే డేటా తెచ్చి పెట్టేసేయి అన్నట్టుంటది. అంటిల్ అన్‌లెస్ పేజ్ అంతా గూడా హార్డ్ రీలోడ్ అయ్యేంత వరకి. క్లియర్? యాహ్! సో, నేనిప్పుడు సెకండ్ దాని మీద క్లిక్ చేస్తున్నా. సెకండ్‌ది ఏపీఐ కాల్ అయింది. విచ్ ఈస్ వెరీ గుడ్. ఓకే. నేను బ్యాకొచ్చినప్పుడు మళ్ళీ ఏపీఐ కాల్ కాలే. సో, ఇప్పుడు థర్డ్ దాని మీద క్లిక్ చేస్తున్నా. సో, థర్డ్‌ది గూడా మళ్ళీ కాల్ అయింది. గుడ్. బానే ఉంది. సో, నేను బ్యాకొచ్చాను. ఇప్పుడు నాకేం ఏపీఐ కాల్ కాలేదు. విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ నేను మళ్ళీ థర్డ్ దాని మీదనే క్లిక్ చేస్తున్నా. ఓకే. సో, మీరు చూస్తే సెకండ్‌ది, థర్డ్‌ది. సో, ఈ 2 ఇంతకుముందుకు మనం చూసాము. సో, నేను మళ్ళీ ఈ 3 దాని మీదనే క్లిక్ చేస్తే, సో, ఇప్పుడు మళ్ళీ ఏపీఐ కాల్ ఎళ్ళదు. ఎందుకంటే మనం ప్రీవియస్‌గా ఇంతకుముందుకు తెచ్చి పెట్టాము. హార్డ్ రీలోడ్ కాకుండా మనం డైరెక్ట్‌గా ఆ ఏపీఐని కాల్ చేసుకొని పెట్టేసాం. సో, మళ్ళీ నేను థర్డ్ పోస్ట్ మీద క్లిక్ చేస్తే, సో, నాకు ఆ క్యాచీలో నుంచెల్లి వచ్చిన డేటా ఇది. ఏపీఐ నుంచెల్లి వచ్చింది కాదు. మీకు అర్థమైంది కదా! సో, రియాక్ట్ ఆర్టిక్ క్వెరీ అనేది ఇలా యూజ్ అవుతది. వన్స్ ఒక్కసారి మనకు ఆ ఏపీఐ కాల్ అయిందనుకో, అంటిల్ అన్‌లెస్ సేమ్ ఏపీఐ నువ్వు కాల్ చేస్తే మాత్రం అదే డేటా తెచ్చి పెడతది. అండ్ అలా కాకుండా ఉండాలంటే కూడా మనం చేసుకోవచ్చు. ఇన్వాలిడ్ ట్యాగ్స్ రీఫెంచ్ ఆన్ మౌంట్ ఆర్ ఆర్గ్యుమెంట్ చేంజ్ అనేది ఒక వాల్యూ ఉంది. సో, థిస్ ఈస్ ట్రూ అని ఉంది కదా! సో, దీన్ని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా సో, మీరు ట్రై చేసుకోవచ్చు. సో, దీని లోపల పెట్టేసామంటే సరిపోతది. ఓకే. సో, ఒక ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేశామనుకో అదేంటంటే మళ్ళీ కాంపోనెంట్ ఒకసారి రీలోడ్ అయిందంటే ఆ ఏపీఐని కాల్ చేస్తదన్నట్టు బేసికల్లీ. ఓకే. సో, క్యాచ్‌లో నుంచే పట్టుకురాదప్పుడు. రియల్ టైమ్‌గా పట్టుకొస్తది. ఓకే. సో, యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా బావుంటది. సో, ఇక్కడ ఒక చిన్న ఏపీఐ ఉంది కాబట్టి మనకి తొందర లోడ్ అయ్యి చూపిచ్చేస్తది. సో, నాట్ లైక్ థిస్ మనకి ఒక బల్క్‌లో ఒక పేజ్ పీడీఎఫ్‌లో ఉండే డేటా ఓకే. సో, ఒక పెద్ద ఏపీఐని కాల్ చేసుకున్నామనుకో డేటా ఎక్కువొచ్చేది. సో, అక్కడ కొంచెం పర్‌ఫార్మెన్స్ ఇష్యూస్ ఒస్తాయి. మనం ఆల్రెడీ ఇంతకు ముందుకే చూసాము దాన్ని. సో, మళ్ళీ నేను ఒక 2 సెకండ్స్, 3 సెకండ్స్ వెయిట్ చేయాలన్నా గూడా యూజర్‌కి అంత బావుండదు. యూజర్ ఎక్స్‌పీరియన్స్ పోతది. సో, నాట్ ఓన్లీ థట్ మనకి అంత పెద్ద డేటాని మనకి ఏపీఐ నుంచెళ్ళి తీసుకొనొస్తున్నాం గాబట్టి, రేట్ లిమిటింగ్ అని ఉంటది బ్యాక్ ఎండ్‌లో. సో, రేట్స్ అనేది ఎక్కువ పడతాయి. ఓకే. మనీ ఎక్కువ క్లౌడ్ కాస్ట్ ఎక్కువ పడతది. సో, దీనిలో కంప్లీట్‌గా మీరొక కాంప్లెక్స్ అప్లికేషన్‌ని డెవలప్ చేసేటప్పుడు ఈ ఆర్‌టికి క్వెరీ యూజ్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్. సో, ఇదొకటే గాదు ఇంకా మనకి చాలా థింగ్స్ ఉంటాయి. టాన్ స్టాక్ అని ఉంటది. లేదంటే రియాక్ట్ క్వెరీ అని ఉంటది. ఆర్‌టికి క్వెరీ గాదు. రియాక్ట్ క్వెరీ అనేది సెపరేట్ ఉంటది. సో, వాటిని గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఆల్రెడీ మీ ప్రాజెక్ట్ అంతా రెడెక్స్‌లో ఉంది. ఓకే. సో, మీరు రిడక్సే వాడుకోవాలనుకుంటే మాత్రం మళ్ళీ థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఎందుకు? ఇదే వాడుకోవచ్చు అనుకున్నప్పుడు యాహ్! డెఫినైట్‌లీ మీరు ఇది వాడుకోవచ్చు. చాలా సింపుల్. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. అండ్ మీరేం చేస్తారంటే ఆహ్, సో, మీరొక క్రియేట్ పోస్ట్ అనేది ఒకటి పెట్టేసుకొని, సో, పోస్ట్ మెథడ్ యూజ్ చేసుకొని ఒక పోస్ట్‌ని క్రియేట్ చేసుకునేలాగా కూడా పెట్టుకోవచ్చు. అది మ్యూటేషన్ కిందొస్తది. సో, మీరు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయండి. ఓకే. సో, డోంట్ యూజ్ ఎనీ ఏఐ టూల్స్ యూజ్ చేయకుండా మీరు ఆన్‌లైన్‌లోకి పోయి సెర్చ్ చేసేసి, యెస్ ఐ వాంట్ టు మేక్ ఎ క్రియేట్ పోస్ట్ బై యూజింగ్ ఆర్‌టికే క్వెరీ అంటే మీకు చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి. వాటిని రిఫరెన్స్ లాగా తీసుకొని మీరిక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తే మీ నాలెడ్జ్ చాలా పెరుగుతది. ఓకే. సో, మీకు ఇస్తున్న అసైన్‌మెంట్ ఏంటంటే పోస్ట్ ఒకటి అండ్ డిలీట్ ఒకటి. ఓకే. సో, మనకి ఈ దాంట్లోనే జేసన్ ప్లేస్ హోల్డర్‌ని మనకి ఏ పేజ్ కూడా ప్రొవైడ్ చేస్తారు డిలీట్‌కి కూడా. ఇక మీరు చూస్తే చూడండి. సో, పుట్ అని ఉంది. సో, సేమ్ ఏపీఐ. బట్ వి హావ్ టు సెండ్ ది వన్ అండ్ ది రిక్వెస్ట్ మెథడ్ షుడ్ బి పుట్. ఓకే. సో, మెథడ్ అనేది పుట్‌లో పెట్టేసి ఈ ఏపీఐని కాల్ చేసుకోవాలి అండ్ సేమ్ సిమిలర్‌గా ప్యాచ్‌కి ప్యాచ్ అండ్ డిలీట్‌కి డిలీట్. ఓకే. సో, ఈజీగా అర్థమైంది కదా! ఓకే. సో, మీరు ఈ థింగ్స్ అయితే చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ దీస్ థింగ్స్ ఈ 3 థింగ్స్ పైన మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఐ విల్ హెల్ప్ యూ. ఓకే. ఇన్ కామెంట్ సెక్షన్.
నేను కోడ్ గూడా పాస్ చేశాను. సో, మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. ఓకే. సో, ఇంతటితోని ఆర్టికల్ క్వెరీ అయిపోయిందంటే అయిపోలేదు. ఇంకా ఉంది. చాలా ఉంది. ఓకే. సో, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ అయితే చూసాము. అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్‌స్క్రైబ్డ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ టు సబ్‌స్క్రైబ్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో, నాకు మీరు సపోర్ట్ ఇస్తే ఐ యామ్ ష్యూర్ మీకు ఒక మంచి కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే. థాంక్ యూ సో మచ్.